ఈరోజు ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎస్బి కావచ్చు, నల్సర్ కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా మన తెచ్చిండా? మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప 10 సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, పోనీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిండ్రా వీళ్ళిద్దరూ? మనం ఇచ్చిన ITIRను రద్దు చేయడం తప్ప, AIBP ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప, సాగునీటి ప్రాజెక్టుల మీద 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల FDతోని GHMCని అప్పచెప్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది GHMC మీద. మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచిండ్రు, కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు, ఎంపీలు వాళ్ళే గెలిచిండ్రు. మొత్తం పరిపాలన మీద 100% గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు? హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని 10 ఏళ్లలో వీళ్ళు మొదలుపెట్టినరా? పూర్తి చేసిండ్రా? మీరు ఒక్కసారి చెప్పండి. ఈరోజు కృష్ణానది జలాల నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాంగ్రెస్ పార్టీ చేసింది. గోదావరి జలాలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి. మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చారు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాలలో మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించిండ్రా? 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు, మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి 1,000 కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్, కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు? ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాలు స్ట్రైట్గా 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు? మా 10 సంవత్సరాలు మేము నికార్స్గా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలు కానీ, ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు.